నమస్తే అండి. మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే, ఏది జరిగినా రాజకీయమే, ఏది చేసినా రాజకీయమే, ఏది చేసినా విమర్శలే. పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి అన్నా లెజినోవా గారు తిరుమల వెళ్ళి స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగతమైన కార్యక్రమం. వారు వారి పర్యటన అంతా కూడా వారి వ్యక్తిగతం. ఇది రాజకీయాలకు సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. ఆమె ఏం చేశారంటే, వారి కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ప్రమాదానికి గురవటం, ఆయన క్షేమంగా బయటపడటం, ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆయన సింగపూర్ నుంచి ఇండియా తీసుకొచ్చిన తర్వాత ఆమె తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము అనేటువంటి మొక్కులు తీర్చుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఆమె క్రైస్తవురాలు కాబట్టి, స్వతహాగా క్రిస్టియన్ కాబట్టి ఆమె ఒక డిక్లరేషను, అంటే తిరుమల టీటీడీ ఆచారాల ప్రకారం అన్యమతస్థులు కనుక స్వామివారిని దర్శించుకోవాలంటే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి. నేను స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలను ప్రకటిస్తున్నాను అని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ ప్రకారం ఆమె అన్నా లెజినోవా గారు వెళ్ళి ఆ టీటీడీ అధికారుల సమక్షంలో ఒక డిక్లరేషన్ పైన సంతకం పెట్టారు. నేను స్వామివారిని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అని. అందులో భాగంగానే సహజంగానే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే వాళ్ళు తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటారు. మగవాళ్ళైతే తలనీలాలు సమర్పిస్తారు. ఆడవాళ్లలో కొంతమంది తలనీలాలు సమర్పిస్తారు. లేదంటే 3 కత్తెరలు ఇచ్చి స్వామివారికి అదొక ఆనవాయితీ, ఆచారం. స్వామివారికి తలనీలాలు సమర్పించడం అనేది తిరుమలలో ఒక ఆచారం. ఆ ఆచారం ప్రకారం స్వామివారిని దర్శించుకుంటారు. దాంట్లో భాగంగా ఈమె గారు అన్నా లెజినోవా గారు కూడా 3 కత్తెరలు ఇస్తారని భావించారు అందరూ కూడా. కానీ ఆమె తలనీలాలు సమర్పించి స్వామివారి దర్శనానికి వెళ్ళటం అంటే, ఒక పుట్టుకతో క్రైస్తవురాలుగా పుట్టి ఒక హిందూ ధర్మం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయా ఆచారాలని, సాంప్రదాయాలని పాటించి స్వామివారిని దర్శనం చేసుకోవటం ఏదైతే ఉందో అది ఒక అద్భుతం, ఒక మహా గొప్ప విషయం. అది అంత సాధారణంగా తీసుకోవటానికి లేదు. హిందువులుగా పుట్టి క్రైస్తవ మతంలోకి వెళ్ళి ప్రసాదాలు తీసుకోకూడదు, లేకపోతేనేమో విగ్రహారాధన చేయకూడదు, రకరకాలైనటువంటి సూక్తులు, నీతులు చెప్పేటువంటి వాళ్ళు స్వతహాగా క్రిస్టియన్స్ కాదు. పుట్టింది హిందూ ధర్మంలో, హిందువులుగా పుట్టారు, క్రైస్తవాన్ని తీసుకున్నారు. ఏమే అసలు క్రైస్తవ పుట్టుక, క్రైస్తవ కుటుంబంలో పుట్టినామే ఒక హిందువుని వివాహం చేసుకుని భర్త యొక్క మత ఆచారాలను కూడా, భర్తను గౌరవించే స్థాయిలో ఆయన యొక్క మతాచారాలను కూడా గౌరవించడం అనేది ఆమె వ్యక్తిత్వానికి ఒక మచ్చుతునక గొప్ప విషయం. అది దీన్ని కూడా వంకర బుద్ధితో వక్రీకరిస్తూ కామెంట్స్ చేసేటువంటి జనాలు ఉన్నారంటే నిజంగా ఇక వీరి యొక్క మైండ్ సెట్ మారదేమో. ఇప్పుడు చక్కగా వారి కుమారుడు ఆరోగ్యంగా ఉన్నారు, మంచి ప్రమాదం నుంచి, చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు, వారికి స్వామివారు రక్షించారు అనేటువంటి ఒక నమ్మకం ఉంది. వెళ్ళారు, స్వామివారిని దర్శించుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు. ఆ మొక్కులు తీర్చుకునే క్రమంలో ఆమె ఏవైతే సాంప్రదాయాలు ఉన్నాయో, ఏవైతే పద్ధతులు ఉన్నాయో వాటన్నిటినీ ఒక్కటి కూడా తప్పకుండా చక్కగా వెళ్ళి మరి ఆ సాంప్రదాయాన్ని కొనసాగించింది. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని తీసుకోకుండా, ఆ ప్రసాదాన్ని కూడా పక్కన పెట్టేసి, తీర్థం ఇస్తే తీర్థం తీసుకోకుండా, ప్రసాదం ఇస్తే ప్రసాదం తీసుకోకుండా, స్వామివారికి వస్త్రాలు సమర్పించాలంటే ఏ రోజు కూడా పట్టు వస్త్రాలు భర్త సమర్పిస్తుంటే భర్తతో పాటు రానటువంటి క్రైస్తవ మహిళలు ఉన్నటువంటి రోజుల్లో ఆమె క్రైస్తవురాలుగా పుట్టి క్రైస్తవ ఆచారాలని అనుసరిస్తూ తన యొక్క భర్త హిందూ మతాచారాలను కూడా గౌరవిస్తూ, భర్తను గౌరవించడం కాదు, భర్త యొక్క ఆచారాలు సాంప్రదాయాలను కూడా గౌరవిస్తూ, ఏదైతే స్వామివారి పట్ల తన భర్తకి ఎంత విశ్వాసం ఉందో తనకు కూడా అంతే విశ్వాసం ఉంది అనేటువంటి ఆ విశ్వాసాన్ని ప్రకటించి స్వామివారికి దర్శించుకోవటం అనేది, దాన్ని
ఇది కదా మన సమాజానికి కావాల్సింది ఇది కదా.